సారం చేస్తారంటే ఇక్కడ ఎవరు ఊరుకునే పరిస్థితులు లేదు. సికింద్రాబాద్కు ఒక ఘనమైనటువంటి చరిత్ర ఉంది. అక్కడనే కార్పొరేషన్ ఉన్నది, ఆల్రెడీ జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఉంది అక్కడ. దీని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పక్కన పెట్టి సికింద్రాబాద్ ఇప్పుడు మల్కాజిగిరి అనేది ఒక గ్రామం, సైబరాబాద్ అనేది ఒక గ్రామం, శంషాబాద్ అనేది ఒక గ్రామం. కాలక్రమేణా డెవలప్మెంట్ జరుపుకుంటూ పోయింది. ఆ ప్రాంతాలని ఇగ్నోర్ చేయమని మేము చెప్పాం. కానీ చరిత్ర ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్లో ఎవరు వచ్చినా జంట నగరాలు. నిన్న శ్రీధర్ బాబు గారు పదే పదే జంట నగరాలు అని మాట్లాడి, జంట నగరాలు ఏవి? సికింద్రాబాద్ హైదరాబాద్ కలిస్తే జంట నగరాలు. ముఖ్యమంత్రి గారికి ధైర్యం ఉంటే హైదరాబాద్, అట్లా కాకుండా మీ ఇష్టానుసారం చాలా పెద్ద కార్యాచరణ చేపట్టబోతున్నాం. దీంట్లో 17వ తారీఖు నాడు ప్రారంభం. ఆ తర్వాత రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ రైలు రోకో కార్యక్రమాలు ఉంటాయి, నిరాహార దీక్షలు ఉంటాయి. అహింసా మార్గంలో అన్ని కార్యక్రమాలని మరి ప్రజలందరినీ, మేధావులని, ప్రజల్ని, విద్యార్థులను చైతన్యవంతం చేసి దీనికి ఒక రూపకల్పన చేస్తాం. సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ ఏదైతే సికింద్రాబాద్ కోర్టు పక్కన జోనల్ కమిషనర్ ఆఫీస్ ఉంటే ఆ డివిజన్ మోడా మార్కెట్ డివిజన్ తీసుకుపోయి మల్కాజిగిరి పోమంట. అంటే సికింద్రాబాద్ ప్రజలు మల్కాజిగిరి పోవాలి, లేకపోతే సైబరాబాద్ పోవాలి, బేగంపేట పోయి మల్కాజిగిరి పోవాలంట. ఇది విచిత్రమైనటువంటి డీలిమిటేషన్ ప్రక్రియ. మీకు 111 జీవో సవరించకుంటేనే అక్కడ కూడా దీన్ని సైబరాబాద్లో తీసుకుపోయి ఆ కార్యక్రమం చేస్తూ అసలు ప్రభుత్వం నడిపిస్తున్నా, సర్కస్ కంపెనీ నడిపిస్తున్నా అర్థమైనటువంటి పరిస్థితి ఉన్నది. ప్రజాప్రతినిధులకు తెలియదు, కార్పొరేటర్లకు తెలియదు, వాళ్ళ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారికే ఇది ఎట్లా చేసిండ్రు, ఏం ప్రక్రియ, ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టుకు కూడా పోతున్నాం. చట్టపరంగా, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం. మీరు ఉన్న చరిత్రను మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం. నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు, అసెంబ్లీ నడిపించే విధానం. 6 సార్లు శాసనసభ్యుని, మా వాళ్ళు 3 సార్లు ఉన్నారు. చాలామంది ముఖ్యమంత్రులని స్పీకర్లను చూసినాం. మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు. స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు. ఆయనకు ఆ పదవి వచ్చిన తర్వాత అందరినీ చూసే బాధ్యత అయినది. నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసింది. ఒకటి, అక్కడ జరిగినటువంటి మూసీ రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరు అభిప్రాయాలు చెప్పారు. మా ఉపనాయకుడు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు. ముఖ్యమంత్రి అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేసుకుంటే ఈయన ఇంటర్వ్యూ అయి 1:20 ఇష్టం ఉన్నట్టు మాట్లాడాడు. అంటే ఏదా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా? అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలో, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు. స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు, ఆయననే మాట్లాడుతుంటాడు. కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం. మళ్ళా బయటకు వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని. అరే పారిపోయేది మీరు. అసెంబ్లీ 4 రోజులు పెట్టుకుంటే 3-4 రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు. పీపీటీకి అవకాశం ఇవ్వమంటే ఇవ్వమంటుంది మీరు. కాబట్టి శాసనసభ అనేది అందరిది. అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారు. అవకాశాలు అనేది అందరికీ ఇవ్వాలి. ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైకి అంటాడు ఆయన. కనీసం రూల్స్ బుక్ చదవండి. ముఖ్యమంత్రి గారు అంటే విమర్శిస్తే డబ్బ కొట్టన్నా, భజన చేయన్నా నీకు మీ ముఖ్యమంత్రికి